గురువు యొక్క ఆశ్రమం. ఒకరోజు సభలో సృష్టి ధర్మ సూత్రాల్లోని కర్మఫల ప్రాప్తి గురించి జరిగిన చర్చలో, అంటే కర్మఫలం ఎలా ప్రాప్తిస్తుంది వాడి జరిగిన చర్చలో ఒక భక్తుడు, అంటే ఎంత గొప్పవారైనా కర్మలను అనుభవించక తప్పదని అంటున్నారా స్వామీజీ అని అడిగాడట. అంటే కర్మ అదేంటి? సృష్టి ధర్మం. మనం చేసిన కర్మల యొక్క ఫలితం మనం అనుభవించడం అనేది సృష్టి ధర్మం. కాబట్టి ఆ చర్చ జరిగిన తర్వాత అతను అడుగుతున్నాడట, స్వామీజీ అంటే ఎంత గొప్పవారైనా కర్మలను అనుభవించక తప్పదని అంటున్నారా అని అడిగాడట. అని ప్రశ్నించగా స్వామివారు ఒక చిరునవ్వుతో అంతే కదా మరి అన్నారట అని ఎదురు ప్రశ్న వేశారు. అప్పుడు అతను అలాగైతే మరి ఈ దేవుళ్ళను గురువులను ఎందుకు కొలవాలి? ఇప్పుడు ఎవరికైనా కర్మఫలాన్ని అనుభవించి తీరవలసిందే అయినప్పుడు స్వామివారు అది రూఢి చేస్తున్నారు కదా, ఎవరికైనా తప్పదన్నారు. అంటే మరి ఇంకా మేము వచ్చి మిమ్మల్ని కొలిచేది ఎందుకు తప్పించుకోవాలని మన మాస్టర్ గారు చెప్పినట్టు అది మాత్రం మనం చేసేవి చేస్తూ మనకి శిక్ష అనుభవానికి వచ్చినప్పుడు దాని ఫలితం దాన్ని తప్పుకోవాలని చూస్తాం. అట్లా మరి ఇక ఈ దేవుళ్ళని గురువులని ఎందుకు కొలవాలి? మన ఉద్దేశం ఏంటి? ఆయన కొలిచామంటే మనం చేసిన వాటి యొక్క ఫలితం మనకి రాకూడదని, చెడు ఫలితం అని ప్రశ్నించారు. అప్పుడు స్వామివారు ఒక క్షణం అతన్ని చూసి, ఎందుకంటే చెప్తాను విను అని అంటూ ఒక కథ చెప్పారు. చంద్రగిరి అనే ఊరిలో ఒక శివాలయం ఉండేది. ఆ ఊరిలో ఉండే ఇద్దరు మిత్రులు రోజు పనికి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళు. అందులో రాము ప్రతిరోజు గుడికి వెళ్ళి ఈశ్వర మమ్మల్ని చల్లగా చూడయ్యా అని ప్రార్థించేవాడు. మామగారు చెప్తున్నారు, చంద్రగిరి అనే ఊరిలో ఒక శివాలయం ఉండేది. ఆ ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవారట. రోజు పనికి వెళ్ళేప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళు. అందులో రాము, ఆ ఇద్దరిలో రాము ప్రతిరోజు గుడికి వెళ్ళి ఈశ్వర మమ్మల్ని చల్లగా చూడయ్యా అని ప్రార్థించేవారు. స్వామివారు చెప్పాను కదా. అయితే అతని మిత్రునికి ఇలాంటి నమ్మకం ఏమీ లేనందున రాము తిరిగి వచ్చే వరకు ప్రక్కనున్న రావి చెట్టు అరుగుపై కూర్చునేవాడు. ఒక్కడు మాత్రమే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడు. ఆ ఆస్తిక నాస్తిక మిత్రులను ఆ రావి చెట్టు మీద కూర్చొని ఒక సాధువు ఒక గంట గమనిస్తూనే ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజు గుడికి వెళ్ళిన రాము, అయ్యో నన్ను తేలి కుట్టింది అని అరుస్తూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. గుడికి వెళితే లోపల తేలు కుట్టిందట. అతను ఏం చేశాడు? అయ్యో నన్ను తేలు కుట్టిందే అనుకుంటూ అరుస్తూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అదే సమయంలో అరుగుపై కూర్చున్న అతని మిత్రునికి అక్కడ ఒక రూపాయి బిళ్ళ దొరికింది. గుడిలోకి వెళ్ళిన వారికి ఏమో తేలు కుట్టిందట. బయట అరుగు మీద, రావి చెట్టు అరుగు మీద కూర్చుంటాడు కదా అతనికి ఏమో ఒక రూపాయి బిళ్ళ దొరికిందట. నొప్పితో ఏడుస్తున్న రాముని చూస్తూ, ఇప్పుడైనా అర్థమైందా నీ గుడ్డి నమ్మకం పనికిరాదని? చూడు నాకేమి దొరికిందో అని అంటూ ఆ రూపాయి బిళ్ళను చూపించాడు. పాపం రాము జవాబు ఇవ్వలేక తల వంచాడు. గుళ్ళోకి వెళ్తేనేమో తేలి కుట్టింది, నేను బయట అడిగింది కూర్చుంటే రూపాయి బిళ్ళ దొరికింది, నువ్వు రోజు గుళ్ళోకి వెళ్తున్నావు, చూడు దానివల్ల ఉపయోగం లేదని తెలుసుకో అని చెప్పేసరికి పాపం ఇతనికి రాముకి జవాబు ఇవ్వలేక తల వంచాడు. అప్పుడు ఆ సాధువు రాముని పిలిచి ఏదో ఒక చెట్టు మందు పెట్టి అజేయునిగా నిలబడి ఉన్న అతని మిత్రుని చూస్తూ ఒక చిరునవ్వుతో, నాయనా నీవు పప్పులో కాలు వేస్తున్నావు, నీవు అనుకున్నది సరికాదు. అసలు ఈరోజు పాము కాటుతో రాము చనిపోవలసిన వాడు, కానీ అతని నిత్య ప్రార్థనకు సంతుష్టుడైన భగవంతుడు ఒక చిన్న తేలుకాటుతో అతని కర్మముక్తుని చేశాడు. మామూలుగా అయితే అతను ఈరోజు పాము కాటుతో చనిపోవలసి ఉంది, కానీ ఇతను రోజు ప్రార్థన చేస్తున్నాడు కదా భగవంతుడిని. అందుకని ఆయన ఏం చేశారట, ఆ పాము కాటుతో మరణించవలసిందని తేలుకాటుతోటి తీసేశారట. అయ్యో అతని తేలిగుట్టి కదా వచ్చింది కాబట్టి అతని కర్మయుక్తుని చేశాడు. ఇంకా నీ విషయానికి వస్తే, నీ మిత్రుని భక్తిని నీవు నిరంతరం విమర్శిస్తున్నందువలన అసలు నీకు ఈరోజు దక్కవలసిన ₹1,00,000 బదులుగా కేవలం ₹1 ఇచ్చి నీ కర్మకు ఫలితం ఇచ్చాడు ఆ భగవంతుడి వారు బోధించి. అంటే ఎవరైనా అనుభవించాల్సి ఉంది కదా అని అంటే దానికి స్వామివారు చెప్పారు కదా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।